ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని మిడవలూరు మండలం లక్ష్మీపురంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ నేత్ర బస్సును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల చెంతకే నేత్ర వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని, ఇది సీఎం చంద్రబాబు నాయుడికి తమ పుట్టినరోజు కానుక అని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ఏర్పాటు చేసిన 45 అడుగుల భారీ కటౌట్కు పాలాభిషేకం నిర్వహించి జై చంద్రబాబు నినాదాలతో గ్రామాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేయించుకుని అద్దాలు పొందిన లబ్ధిదారులతో వారు నేరుగా మాట్లాడి సేవలను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఈ రోజు చరిత్రలో లిఖించదగ్గ రోజని, సంక్షేమం అభివృద్ధి చేస్తూ సుపరిపాలన అందిస్తూ సూపర్ 6 హామీలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడికి ప్రజలందరూ అండగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాన్స్టిట్యున్సీ అంతా, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంతా 13-14 సంవత్సరాలు పడేటట్టు ఉందని, ఈయన పుట్టినదినం రోజు, మన ముఖ్యమంత్రి పుట్టినదినం రోజు ఇది ఇక్కడి నుంచి లక్ష్మీపురం నుంచి స్టార్ట్ చేయాలని వాస్తు ప్రకారం కొత్త బస్సు ఈ ఏరియా నుంచి స్టార్ట్ కావాలని మత్స్యకారులు ప్రాధాన్యంతో ఈ నుంచి స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది, మీరందరూ కూడా ఓపిక కూర్చొని చూపించుకోండి. కళ్ళు అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడే ఇద్దరు చూపించుకొని వచ్చారు బయటికి, ఆ ఉంటే ఇక్కడికి వస్తే బాగుంటుంది. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఇప్పుడే ఇద్దరిని ఇప్పుడే టెస్ట్ చేసిన వాళ్ళు రావాలి. టెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడే ఇంకో అక్కడ ఉంది కనపడుతుంది. మీరు వాళ్ళ దగ్గర నుంచే వినండి. కళ్ళ చూపు ఉండేటువంటిది ఇప్పుడు చూపించుకున్న తర్వాత ఎట్లా అంటే కళ్ళు పైపించుకోవడానికి పేరు దేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన ఎంపీ గారు ఈ కళ్ళ సూపుకి చెప్పిన మాట అక్కడ వస్తే అప్పటికప్పుడు చూసి అప్పుడే అర్థాలు చేశారు. ఎక్కడ పోయినా చూస్తే 2 నెలలు 3 నెలలు తయారు చేసి అర్థాలు ఇచ్చారు. ఆయన కళ్ళు బాగా అనిపిస్తున్నాయి. మా ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఎట్లా కనపడుతున్నాయి? అక్షరాలు మచ్చులో ఉన్నది, అద్దాలు వేసుకున్న తర్వాత బాగా కనిపిస్తారు. చేయించుకున్న వాళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర నుంచే మీరు విన్నారు. ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది, మీకు తెలియకుండా చిన్నపిల్లలు కూడా చూపించుకోండి. మీకు తెలియకుండా కళ్ళ సమస్యలు ఉంటాయి. మనం అనుకుంటాం ఏదో కనపడుతుంది బాగున్నాయని, కానీ కళ్ళల్లో తెలియని జబ్బులు ఉంటాయి. అందుకని మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ మీ కళ్ళైతే చూపించుకోండి. గ్రామాల నుంచి స్టార్ట్ చేయడమే మీ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేయడం. ఈరోజు ఈ గ్రామానికి రావడం చాలా సంతోషం. మీరందరి ముందు మేమిద్దరం ఈ ప్రోగ్రాంకి మన పెద్ద సారు జన్మదినం ఈరోజు మనము సంతోషపడాలా. ఇటువంటి ముఖ్యమంత్రిలో కింద మనము పనిచేస్తున్నామని మాకు కూడా చాలా సంతోషం. క్రమశిక్షణతో పనిచేస్తాడు. ఆ క్రమశిక్షణ అనేది మేము కూడా నేర్చుకోవాలా. ఈరోజు మేము చేసే దాంట్లో
ఆయన చేసే దాంట్లో మేము చేసేది 10%. అంటే అంత కష్టపడ్డాడు అతను మన ముఖ్యమంత్రి. మనందరం కూడా చాలా గర్వపడాలా ఇటువంటి అతన్ని మనం ముఖ్యమంత్రి చేసుకోవడం. అంటే లోకేష్ బాబు కూడా మీరు గమనించాలా, ఎక్కడికి వచ్చినా ప్రతి ఒక్కరిని పలకరించుకొని ఈరోజు ముందుకు నడిపిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అనేది జనసేన కానీ బీజేపీ కానీ ప్రతి ఒక్కరు కూడా, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఆరోగ్యం బాగలేదన్నారు. మనందరం కూడా కోరుకోవాలి ఆయన బాగుండాలని, తొందరగా బయట రావాలని కూడా మనందరం కోరుకోవాలా. అంటే బీజేపీ మీరు చూస్తున్నారు, ఈ రోజు కూడా మన ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రి మీరు చెన్నైలో ఎలక్షన్లు ఉన్నాయి, మీరు చెన్నై కూడా పోయి అక్కడ ఎలక్షన్లో తిరగాలని చెప్పి ఈరోజు రేపు 2 రోజులు ఆయనకి చెన్నైలో అంటే తమిళనాడులో డ్యూటీ ఇచ్చారు. దాని భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన మహోత్సవం మనమందరం కూడా అందులో భాగస్వాములుగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు కాన్స్టిట్యున్సీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేదిక మీదున్న తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, కూటమి నేతలకు, అలాగే ఇక్కడ రామతీర్థం నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళలకు, సోదర సోదరీమణులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రామచంద్రాపురం, రామతీర్థం ఇక్కడ అన్ని దగ్గర నుంచి ఈ రోజు రావడం జరిగింది. ప్రతి నిడవలూరు మండలంలో నుంచి వచ్చిన ప్రతి నాయకుడికి, అలాగే ముఖ్యంగా నా మత్స్యకార సోదర సోదరీమణులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మనకి ఎంతో పవిత్రమైన రోజుగా మనం చరిత్రలో లిఖించుకోవాలి తగిన రోజు ఈ రోజు. మీకందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల మనిషి అని చెప్పి ఆయన ఎప్పుడో నిరూపించుకున్నారు. అలాగే ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుకుంటూ పేద ప్రజలకు అండగా నిలిచిన ఒక మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరికీ తెలుసుకుంటున్నాను. అలాగే మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలు మీ ముందుకు తీసుకొచ్చాము, అవన్నీ జరుపుకోవడం జరిగింది. అలాగే మీకే తెలుసు, ఇక్కడ ఉన్న ఈ పంచాయతీలలోనే మీ దిక్కులోనే ఎలా ఉన్నాయో, ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో, ఈ రోజు ఎంత అభివృద్ధి పథకంలో మనం ముందుకు వెళ్తున్నామో మీ అందరూ చూస్తున్నారు. ఇదే బాబు గారి నిదర్శనం. అందుకన్నా ముఖ్యంగా ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా మా విపిఆర్ ఫౌండేషన్ అంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఈ రోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీకి విపిఆర్ నేత్ర అనే ఒక బస్సు రామతీర్థం నుంచి ఆనవాయితీగా మనం ఏ పని మొదలు పెట్టా ఇక్కడి నుంచే రామచంద్రాపురం నుంచే మొదలు పెడతాం. రెండు ఇద్దరం రామచంద్రాపురం, నిడవలూరు మండలం ఈశాన్య భాగం, సరేనా? అక్కడి నుంచే మనం మొదలు పెడతాం. అలాగే ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరులో ఈ విపిఆర్ నేత్ర ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ బస్సు యొక్క ఇదేంటంటే మీకు అందరికీ తెలుసు, ఈ రోజుల్లో చాలా మందికి కంటి చూపు సరిగా లేదు. వాళ్ళందరికీ ఇక్కడికి ఇప్పుడు ఈ బస్సు ఇక్కడే ఉంటుంది, కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది. మీకు ఈ ఊర్లో ఉన్న గ్రామ ప్రజలందరూ వచ్చి కళ్ళు టెస్ట్ చేసుకొని అప్పటికప్పుడు
పాటుపడుతూనే ఉంటారు. మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాము అంటూ మీ ముందుకు వస్తాము. మీరు కూడా అలాగే మీ సమస్యలను మా దగ్గర తీసుకురావాలని చెప్తున్నా. మంచి కార్య హ్యాపీ బర్త్డే సీఎం సార్ అని చెప్పండి. హ్యాపీ బర్త్డే సీఎం సార్. హ్యాపీ బర్త్డే సీఎం సార్. హ్యాపీ బర్త్డే సీఎం సార్. ఈరోజు మీకందరికీ తెలుసు, మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన మహోత్సవం. మనమందరం కూడా అందులో భాగస్వాములుగా ఇక్కడికి రావడం. Please subscribe SS News AP.